అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు చిన్నపిల్లలు చిల్డ్రన్స్ హైట్ పెంచే ఆసనాస్ చూపిస్తున్నాను. ముఖ్యంగా జెనెటిక్ పరంపర హైట్ పెరగడం ఉండదు కొంతమందికి. కనుక ఇలాంటి సమస్యలు పోవడానికి నిరంతరం 8 yearsలో ఈ అభ్యాసం ప్రారంభిస్తే హైట్ పెరిగే అవకాశాలు బాగుంటాయి. 20 సంవత్సరాల్లోగానే హైట్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కనుక 20 సంవత్సరాలు దాటిన తర్వాత హైట్ పెరిగే ప్రాసెస్ తగ్గిపోతుంది. ఈరోజు హైట్ పెరగాలంటే మీ పిల్లలకి రెగ్యులర్గా ఈ ఆసనాలు చేపియండి. హైట్ పెరుగుతారు, ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది. రోజు చేయించాలి, ఎవ్రీడే చేయిస్తే రిజల్ట్ వస్తుంది. ఈరోజు ముఖ్యంగా హైట్ పెంచే ఆసనాస్ కొన్ని చూపిస్తాను. ఇవి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయించండి, మంచి రిజల్ట్ వస్తుంది. ఎప్పుడైనా సరే ఆసనాల అభ్యాసం ప్రారంభించే ముందు తాడాసనం కంపల్సరీ వేయాలి. తాడాసనం వేయాలంటే 2 కాళ్ళ దగ్గర నుంచి ఇది నర్మ సిస్టాన్ని మస్తశిష్టాన్ని హీల్ చేస్తుంది. తర్వాత మిగతా ఆసనాలు చేయడానికి మన యొక్క శరీరాన్ని బాడీ కోఆపరేషన్ చేస్తుంది, సహకరిస్తుంది. తలపైన చేతులు ఉంచాలి. ఈ విధంగా ఉంచి శ్వాస పీలుస్తూ చేతులు ఉల్టా పైకి లాగాలి. ఫీట్ పైకి ఎత్తాలి, మడుమలు పైకి ఉండాలి, కాలు వేళ్ళ మీద బ్యాలెన్స్. శ్వాస వదిలేస్తూ వాపస్. మళ్ళీ రెండోసారి శ్వాస పీలుస్తూ చేతులు పైకి, ఫీట్ పైకి వదిలేస్తూ రెండోసారి. అదేవిధంగా మూడవసారి ఇన్హేల్, రివర్స్ హ్యాండ్స్ అప్, పొట్టపైన మనసు పెట్టుకోవాలి, వదిలేస్తూ. నాలుగోసారి ఇన్హేల్, ఎక్సెల్. ఐదోసారి బ్రీత్ ఇన్, అవుట్, బ్రీత్ ఇన్, అవుట్. Number 8, breathe in, out. 9, breathe in, out. 10, breathe in, out. ఈ విధంగా 10 times చేసిన తర్వాత రిలాక్స్ ఇవ్వాలి. ఇది తాడాసనం. డైలీ ఎవ్రీడే 10 to 20 times చేయాలి. తాడాసనం ఉపయోగపడుతుంది. తర్వాత నెక్స్ట్ ఆసనం పక్షిమోత్తానాసనం, రెండో ఆసనం, హైట్ పెంచే ఆసనం. పక్షిమోత్తానాసనం కింద కూర్చొని హాయిగా 2 కాళ్ళు స్ట్రైట్గా ముందు తీసుకోవాలి. వచ్చినంత చేయాలంతే. శ్వాస పీలుస్తూ చేతులు పైకి ఎత్తాలి. శ్వాస వదిలేస్తూ చేతులు ముందుకి, స్టమక్ అంతా లోనికి. మళ్ళీ పీలుస్తూ చేతులు పైకి, వదిలేస్తూ ముందుకి. ఈ విధంగా ఒక 20 సార్లు ప్రాక్టీస్ చేయించాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, చేతుల పైకి, బ్రీత్ అవుట్. కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి. మళ్ళీ బ్రీత్ ఇన్, హ్యాండ్స్ అప్, బ్రీత్ అవుట్, స్టమక్ బ్యాక్ తీసుకోవాలి, బ్యాక్ తీసుకోవాలి. మళ్ళీ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఈ విధంగా పశ్చిమోత్తానాసనాన్ని ఒక 20 సార్లు చేయాలి. తర్వాత రిలాక్స్ ఇవ్వాలి. తర్వాత నెమ్మదిగా 2 కాళ్ళు దూరం చాచాలి. ఏదైనా చాచి ఈ ఆసనం విస్తృత పాద హస్తాసనం. ఇది కూడా బాగా సహకరిస్తుంది హైట్ పెరగడానికి, ఎత్తు పెరగడానికి అభ్యాసం. శ్వాస పీలుస్తూ చేతుల పైకి, శ్వాస వదిలేస్తూ తల నెమ్మదిగా ముందుకి. శ్వాస పీలుస్తూ చేతుల పైకి, చిల్డ్రన్స్ బాగా చేయగలుగుతారు. శ్వాస వదిలేస్తూ తల నేలకి, పీలుస్తూ చేతుల పైకి. ఇది ఒక 10 times వర్కౌట్ చేయాలి. పీలుస్తూ వాపస్. ఒక 10 times తర్వాత రిలాక్స్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆసనము సర్వాంగాసనం. సర్వాంగాసనము హైట్ పెరగడానికి బాగా కోఆపరేషన్ చేస్తుంది. హాయిగా పడుకోవాలి. హాయిగా పడుకొని రిలాక్స్ అయిపోవాలి. ఆసనం మధ్యలో కొంచెం రిలాక్స్ చేసుకుంటూ చేస్తే బాగా చేయగలుగుతారు. సర్వాంగాసనం. నెమ్మదిగా 2 చేతులు సిడి కింద సపోర్ట్ ఇచ్చేసి, కాళ్ళు నెమ్మది పైకి లేపేసి, ఈ కాళ్ళని వెనక్కి తీసుకెళ్ళి పైకి మూమెంట్ చేయాలి. ఇలా వెనక్కి తీసుకెళ్ళి ఇలా స్ట్రైట్ తీసుకోవాలి. ఇలా 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 స్ట్రైట్గా, ఈ విధంగా స్ట్రైట్గా. ఈ పొజిషన్లో హాయిగా ఫస్ట్ టైం 30 seconds, తర్వాత 1 minute, తర్వాత 2 minutes, తర్వాత 3 minutes, తర్వాత 4 minutes. 4 నిమిషాలు. స్టార్టింగ్ కొంచెం కొంచెం పెంచుకుంటూ 4 minutes తీసుకెళ్ళాలి. సర్వాంగాసనం. సర్వరోగ నివారణి,
సర్వభోగకారిణి, సర్వజ్ఞాన ప్రసాదని. గుర్తుపెట్టుకోండి, బీపీ ఉన్నవాళ్ళు, మెడ నొప్పి ఉన్నవాళ్ళు, పెద్దలు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ అభ్యాసం చేయకూడదు. ప్రాబ్లమ్స్ ఉంటే చేయకూడదు, వాళ్ళకు సంబంధించిన సబ్జెక్టు వేరే ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మనం చిన్నపిల్లల సబ్జెక్టు హైట్ పెరగడానికి తీసుకుంటున్నాము. స్టూడెంట్స్కి చాలా మేలు చేస్తుంది సర్వాంగాసనం. ఈ అవస్థలో ఉన్న తర్వాత తిరిగి నెమ్మదిగా యథాస్థానానికి ఇలా రావాలి. తల లేపకుండా, కాలు వంచకుండా దించాలి. ఈ ఆసనం అయిన తర్వాత మరొక ఆసనం హలాసనం. ఇది స్టూడెంట్స్కి హైట్ పెరగడానికి చాలా మంచి ఆసనం. హలాసనం ఎలా చేస్తారు? హలాసనం చేతులను దూరం చాచి, కాలు దూరం చాచి నెమ్మదిగా శ్వాస పిలిచి 2 కాలు పైకి ఎత్తాలి. ఎత్తి ఇలా బ్యాక్ తీసుకెళ్ళాలి. ఈ అవస్థలో ఉన్న తర్వాత 30 సెకండ్స్ తర్వాత నెమ్మదిగా 2 కాళ్ళ దగ్గర చేతులు కిందికి. ఈ విధంగా ఈ ఆసనాన్ని ఖచ్చితంగా 30 సెకండ్స్ స్టార్ట్ చేసి 1 మినిట్ టు 2 మినిట్స్ హలాసనం చేయించాలి. తర్వాత రిలాక్స్ ఇవ్వాలి. రిలాక్స్ ఇచ్చిన తర్వాత చివరిగా హైట్ పెంచే ఆసనం మరో ఆసనం చక్రాసనం. క్రానికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు అలాంటినప్పుడు చేయకండి. పెద్దలు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి సబ్జెక్ట్ వేరే ఉంటుంది. చిల్డ్రన్స్ కోసం మనం హైట్ పెంచే ఆసనాలు చేస్తున్నాము. చక్రాసనం 2 చేతులు వెనక్కి తీసుకొని చేతులు బాగా సపోర్ట్ చేసి నెమ్మది శరీరాన్ని పైకి ఎత్తాలి. ఈ విధంగా పైకి మూమెంట్ చేయాలి. చేసి శ్వాస పిలుస్తూ నెమ్మదిగా పైకి ఎత్తాలి. ఈ అవస్థలో స్టార్టింగ్ 10 సెకండ్స్, 20 సెకండ్స్, 30 సెకండ్స్ టు 1 మినిట్ ఈ అవస్థలో ఉండాలి. తిరిగి నెమ్మదిగా యథాసనం రావాలి. పూర్తి రిలాక్స్ కావాలి. పూర్తి రిలాక్స్ అయిపోవాలి. ఆసనంలో వచ్చిన అలసడంతా పూర్తిగా రిలాక్స్ చేసుకోవాలి. ఈ విధంగా 1 నుంచి 2 మినిట్స్ వరకు రిలాక్స్ తీసుకోవాలి. 2 మినిట్స్ ఈ అవస్థలు రిలాక్స్ అయిపోవాలి. ఆసన పరంగా ఈ ఆసనాలు ఎత్తి వెళ్ళడానికి ఉపయోగపడతాయి. ఇంకా అదనంగా కూడా సూర్య నమస్కారాలు పాదవేత్త చేసుకోవచ్చు. కానీ 5 ఆసనాలు మాత్రం, ఈ 5-6 ఆసనాలు ఉన్నాయి కదా, ఇవన్నీ చేపియండి. మంచి రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ దీంతో పాటు చిల్డ్రన్స్కి హార్మోన్ బ్యాలెన్సింగ్ కోసం ఒక ప్రాణాయామం, తర్వాత ఇంటర్నల్ ఆర్గన్స్ యాక్టివ్ కావడం కోసం ఒక ప్రాణాయామం, తర్వాత మస్కల్ సిస్టమ్ హీలింగ్ కోసం ఒక ప్రాణాయామం. 3 ప్రాణాయామాలు కంపల్సరీ చేయించి చివరిగా మెడిటేషన్ చేస్తే రిజల్ట్ బాగా వస్తుంది. మరి ఫస్ట్ హార్మోన్ బ్యాలెన్సింగ్ కోసం ప్రాణాయామం ముద్ర వచ్చేసి హార్మోన్ బ్యాలెన్సింగ్ ముద్ర, అపాన ముద్ర ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకొని నెమ్మదిగా 3 to 5 సెకండ్స్ స్టమక్ నుంచి ఛాతీ వరకు శ్వాస పీల్చుకోవాలి. మళ్ళీ అక్కడి నుంచి శ్వాస స్టమక్కి పంపించాలి. హాయిగా పీల్చుకొని స్టమక్ నుంచి ఛాతీ వరకు పీల్చుకొని పూర్తిగా వదిలేయాలి స్టమక్ వరకు. ఈ విధంగా ఈ యొక్క ప్రాణాయామం భస్త్రికా ప్రాణాయామం, సంపూర్ణ భస్త్రిక 3 నిమిషాలు చేయాలి. 20 years బిలో ఉన్న వాళ్ళకి హైట్ పెరగడానికి ఈరోజు మనం సబ్జెక్ట్ తీసుకున్నాం. ఈ విధంగా 3 నిమిషాలు చేసిన తర్వాత నెక్స్ట్ రెండవ ప్రాణాయామం కపాలభాతి. దీని గాను ముద్ర బెస్ట్ ముద్ర, ఆది ముద్ర పెట్టుకోవాలి. పెట్టుకొని కపాలభాతి
ఇలా కూర్చోవచ్చు, లేకుంటే పద్మాసనంలో కూర్చొని చేయొచ్చు. ఈ విధంగా పద్మాసనంలో కపాలభాతి చేయొచ్చు. ఆది ముద్ర పెట్టుకొని హాయిగా వెన్నుముక నిటారుగా ఉంచేసి హాయిగా కపాలభాతి. బ్రీత్ అవుట్, స్టమక్ బ్యాక్, 1 సెకండ్ 1 స్ట్రోక్. ఈ విధంగా 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ చేయించాలి. ఈ ప్రాణాయామం తర్వాత ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలి. లెఫ్ట్ హ్యాండ్ బ్రస్ట్ ముద్ర, చిన్మయ ముద్ర పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకొని చిన్మయ ముద్ర పెట్టుకొని అనులోమ విలోమ ప్రాణాయామం. సునాయాసంగా లెఫ్ట్ నుంచి ఓంకారం ఫీల్ అవుతూ శ్వాస పీల్చుకొని, ఓంకారం ఫీల్ అవుతూ రైట్ వదిలేసి, మళ్ళీ ఓంకారం ఫీల్ అవుతూ రైట్ తీసుకొని శ్వాసలో, ఓంకారం ఫీల్ అవుతూ లెఫ్ట్ వదిలేస్తారు. ఈ విధంగా 5 మినిట్స్ టు 10 మినిట్స్ వర్కౌట్ చేయాలి. మనసు లగ్నం చేయాలి. కాన్సన్ట్రేషన్తో చేస్తే రిజల్ట్ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా అనులోమ విలోమ ప్రాణాయామం చేయాలి. ఇదంతా అయిన తర్వాత చివరిగా చేతి వేళ్ళలో వేలు పెట్టుకొని కళ్ళు మూసుకొని సహజంగా న్యాచురల్గా జరుగుతున్న శ్వాసని గమనించాలి. సహజమైన శ్వాస మీద మనసు ఉంచాలి. ఈ విధంగా 5 to 10 మినిట్స్ మెడిటేషన్ చేయించాలి. చివరికి ఈ విధంగా శ్వాసను గమనిస్తున్నారు. ఆలోచనలు, నో థాట్స్ లేకుండా న్యాచురల్గా జరుగుతున్న ఆనాపానసతి మెడిటేషన్ చేయించాలి. ఈ విధంగా చేయించాలి. శ్వాసను గమనించాలి. మధ్యలో కళ్ళు తెరవద్దు. జరిగే శ్వాసని గమనిస్తూ ఉండాలి. ఈ అభ్యాసం చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఈరోజు మనము చిల్డ్రన్స్ సంబంధించిన హైట్ పెంచే ఆసనాస్, దాంతోపాటు కొన్ని ప్రాణాయామాలు చేయించాలి. ఇవి రెగ్యులర్ చేయించండి. హైట్తో పాటు వేరే అదర్ సమస్యలు లేకుండా కూడా కాపాడుకోవచ్చు. దాంతోపాటు కాన్సన్ట్రేషన్ బాగా పెరుగుతుంది, వాళ్ళ మెమొరీ పెరుగుతుంది, బాగా చదువుకోగలుగుతారు. ఈ అలవాటు చేయండి మీ చిల్డ్రన్స్కి, చాలా బాగుంటుంది. వాళ్ళు మంచి ప్రయోజకులు అవుతారు. కనుక ఈ యొక్క అభ్యాసాన్ని మీరు క్షుణ్ణంగా చూసి మీరు పేరెంట్స్ మీ పిల్లల్ని చేపించాలని నా కోరిక. మీకు మంచి రిజల్ట్ రావాలనేదే నా యొక్క కోరిక. మీరు అందరూ చేయించండి, మంచి రిజల్ట్ పొందండి. మరో వీడియోతో మళ్ళీ వచ్చేద్దాం. థ్యాంక్ యూ.